హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు ఎంతో ఆరోగ్యకరం మరియు రుచికరమైన రాగి హల్వా తయారీ విధానం తెలుసుకుందాం. మన శరీరానికి కావాల్సినంత రక్తం పట్టాలన్నా, లేదా ఎముకలకి తగినంత కాల్షియం పట్టి ఉక్కు లాంటి బాడీ కావాలన్నా ముందుగా తీసుకోవాల్సింది రాగులు. అలాంటి రాగులతో మనం రాగి ముద్ద, రాగి జావా అని ఇలా ప్రిపేర్ చేసుకుని డైలీ తీసుకుంటాం. ఇదే రకంగా రాగి హల్వాని బెల్లం కాంబినేషన్తో చేసుకుని తింటే రుచికి రుచి మరియు ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ ఉంటాయి. ఈ హల్వా అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి, అంతలా రుచికరంగా ఉంటుంది. అలా అని కష్టమా అంటే లేదండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేస్తే వారం నుంచి 10 రోజుల పాటు స్టోర్ చేసుకుని తీసుకోవచ్చు. మరి రెసిపీ కావాలా? చలో మరి కిచెన్కి. ముందుగా ఈ హల్వా కోసం నేను తరిగి పెట్టుకున్న బెల్లాన్ని కప్పు వరకు తీసుకుంటున్నాను. హల్వాని నేను పక్క కొలతలతో ప్రిపేర్ చేస్తున్నానండి. అప్పుడైతేనే హల్వా టేస్ట్ అదేవిధంగా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటుంది. ఇంకా ఈ బెల్లంని ఈ విధంగా వేరే గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ పోసుకుంటున్నాను. అంటే 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలి. సో ఈ విధంగా తిప్పుకుంటే మనకి బెల్లం అనేది కరిగిపోయి బెల్లం వాటర్ అయితే రెడీ అయిపోతాయి. ఎక్కువగా స్వీట్ అనగానే మనం షుగర్తోనే ప్రిపేర్ చేస్తాం, కానీ ఈ రాగి హల్వాని బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటేనే మనకి హెల్దీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి, ప్యాన్ పెట్టేసుకుని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్లో ఉంచుకుని నెయ్యి కాస్త మరగగానే ఇందులోకి 15 నుంచి 20 వరకు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. మరి ఎక్కువగా కాకుండా జస్ట్ దూరగా కలర్ మారుతుంది అన్నప్పుడు వీటిని ఇంకా ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకోవచ్చు. అయితే ఈ జీడిపప్పుతో పాటు మనం పుచ్చగింజలు కూడా వేసుకుంటే హల్వా ఇంకా టేస్టీగా ఉంటుంది. కానీ నేనైతే ఇక్కడ ఓన్లీ జీడిపప్పు వరకే వేసుకుంటున్నానండి. ఈ విధంగా జీడిపప్పును ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్న మెజర్మెంట్ గిన్నెతోనే అదే క్వాంటిటీ, అంటే 1 కప్పు వరకు రాగి పిండిని తీసుకుంటున్నాను. అయితే నేను ఇది రెడీమేడ్ కాదండి, దీన్ని మిల్లాడించి తీసుకున్నాను. ఈ రాగి పిండిని మనం జీడిపప్పు ఫ్రై చేసిన ప్యాన్లో వేసుకుని ఎటువంటి ఉండలు లేకోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త నెయ్యి కూడా వేసుకోవాలండి. అయితే ప్యాన్లో ఆల్రెడీ 1 స్పూన్ వరకు నెయ్యి ఉంది కాబట్టి ఇంకొక స్పూన్ వరకు ఎక్స్ట్రా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ రాగి పిండి ఈ నేతితో కలిసి వేగే కొద్దీ మంచి వాసన అయితే వస్తుందండి. రాగి పిండి వలన మనకి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ అండి. కాల్షియము, ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి దీని బెనిఫిట్స్. కాబట్టి డైలీ మన ఫుడ్ మెనూలో రాగి పిండిని చేర్చుకుంటే చాలా మంచిది. ఇలా రాగి పిండిని వేగేటప్పుడు కంటిన్యూస్గా తిప్పుకోవాలండి, లేదా ప్యాన్కి స్టిక్ అయిపోయి రాగి పిండి రంగు మారిపోతుంది. ఇంకా ఈ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న బెల్లం వాటర్ని వడకట్టి పోసుకోవాలి. వడకట్టి పోసుకోవడం వల్ల వేస్ట్ ఏదైనా కానీ సపరేట్ అయిపోతుంది. నేను ఈ స్టెప్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి, లేదా మనకి స్టవ్ మీద పెట్టినట్లయితే కంపల్సరిగా ఈ రాగి పిండికి ఉండలైతే వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ బెల్లం వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా ఈ బెల్లం నీళ్లు రాగి పిండితో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు లేకోకుండా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఈ రాగి హల్వాని ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ప్రిపేర్ చేసుకుంటారు. కొంతమంది రాగి పిండిని వడకట్టి వాటర్తో ప్రిపేర్ చేస్తారు, లేదా కొంతమంది ఈ విధంగా నాలా ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఈ విధంగా స్మూత్ పేస్ట్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని ఈ రాగి పిండిని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా తిప్పుకోవాలండి. అప్పుడైతేనే మనకి ఉండలేమి లేకోకుండా అడుగంటుకోకుండా హల్వా అనేది రెడీ అవుతుంది. అందులోనూ రాగి పిండి కాబట్టి చాలా త్వరగానే చిక్కబడుతుందండి. అందుకనే మనం కంటిన్యూస్గా తిప్పుకుంటూనే ఉండాలి. రాగి పిండిని ఈ విధంగా తిప్పేటప్పుడు ఈ స్టేజ్లో ప్యాన్కి స్టిక్ అయిపోయి జిగురుగా గరిటె కూడా మూవ్ అవుదండి. ఇంకా ఇలాంటప్పుడు మధ్యలో 2-3 సార్లుగా నెయ్యి వేసుకోవాలి. ఈ విధంగా నెయ్యి వేసుకుని తిప్పుకుంటా ఉంటే మనకి ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా గరిటె కూడా స్మూత్గా మూవ్ అయిపోతుంది. 5 నుంచి 6 నిమిషాల పాటు చేయి నొప్పి అనుకోకూడదండి.
కుడి చేతికి నొప్పి వస్తే ఎడం చేత్తో, ఎడం చేతికి నొప్పి వస్తే కుడి చేత్తో తిప్పుకుంటానే ఉండాలి. అప్పుడైతేనే మెల్లమెల్లగా హల్వా రంగు మారిపోతుంది. అదేవిధంగా కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడుతుంది. ఇలాంటి హల్వాలు ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త చేయి నొప్పి అని ఫీల్ అవుతాం. కానీ ప్రిపేర్ చేసిన తర్వాత దీని టేస్ట్ అయితే మాత్రం మనం పడిన కష్టాన్నంతా మర్చిపోయేలా ఉంటుంది. అంత రుచికరంగా ఉంటుంది, అందులోనూ అంత హెల్దీ కూడా. సో మరి అంత హెల్దీ అయినా టేస్ట్ అయినా హల్వా కావాలనుకున్నప్పుడు ఈ మాత్రం పెయిన్ అయితే కొంచెం ఉంటుందండి. ఈ హల్వా ప్రిపేర్ చేయడానికి మనకి మ్యాక్సిమం 40 నిమిషాల టైం పడుతుందండి. అన్నీ రెడీ చేసేసుకుంటే అరగంట సేపు కుకింగ్ ప్రొసీజర్ ఉంటుంది. అరగంటలోనే మనకి రాగి పిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈ విధంగా తిప్పుకుంటా ఉన్నప్పుడు మనకి హల్వా నుంచి ఇదిగోండి ఇక్కడ చూస్తున్న విధంగా నెయ్యి అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనకి హల్వా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉంటుంది. తిప్పుకుంటే ముద్దలాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. హల్వా అయితే రెడీ అయిపోయింది. మీకు ఇంకో కన్ఫర్మేషన్ చెప్పనా, మనం కొంచెం హల్వాని చేతిలోకి తీసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని చేతిలోకి తీసుకుని ఇట్లా రౌండ్గా చేసుకుంటే మనకి ముద్దలా వచ్చేసింది. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ చేసిన హల్వా అయితే రెడీ అయిపోయింది. కొన్ని హల్వాలు తీగలాగా వస్తాయండి, కానీ ఈ హల్వా ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి జీడిపప్పు వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఫైనల్లీ నోరూరించే రుచికరమైన రాగి హల్వా రెడీ అయిపోయింది. నోట్లో పెడితే కరిగిపోతుంది అనుకోండి, అంతలా ఉంది. మామూలుగా అయితే రాగి ముద్ద తినేటప్పుడు నోట్లో పెట్టుకోగానే నోటికి చుట్టేసుకొస్తుంది కదా, కానీ ఈ హల్వా అలా ఉండదండి. చక్కగా స్మూత్గా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇంకెప్పుడు తిందామా అనిపిస్తుంది. డైలీ ఇటువంటి హల్వాని ఇంట్లో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ తింటే ఆ ఇంట్లో ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అంత హెల్తీగా ఉంటారనుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, హెల్తీగా ఉండాలి అనుకుంటే కంపల్సరిగా ఇటువంటి హల్వాను ప్రిపేర్ చేసుకొని తినాల్సిందే.